గత 10 ఏళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలనే తెలంగాణ ప్రజలు మర్చిపోయినట్టుగా గత ప్రభుత్వం ఏ రోజు కూడా 3 రోజులకు 4 రోజులకు మించి 5 రోజులకు మించి కూడా ఏ రోజు కూడా అసెంబ్లీని నడిపించలేదు, వ్యవహారాల మీద మాట్లాడలేదు, సమస్యల్ని పరిష్కారం చేయలేదు, ప్రతిపక్షం ఉండనీయకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సిన బిల్లుల్ని పాస్ చేసుకొని 5 మంది అంటే 5 మంది ప్రతిపక్ష నాయకుల హోదా లేకుండా చేసి వాళ్ళని మాట్లాడనీయకుండా మైకులు కట్ చేసి మా ఎమ్మెల్యేలను అవమానించి రకరకాల ఇబ్బందులు పెట్టినా కూడా 10 ఏళ్లు ప్రజల కోసం మేము కొట్లాడి అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడిన బేఖాతరు చేసినటువంటి గత ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 7:30-8 గంటల వరకు కూడా అసెంబ్లీ ఉదయం నుంచి నడుస్తున్నదంటే గతంలో 10 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుండేనో ఆ విధంగా ఈరోజు గుర్తొచ్చి ఉదయం నుంచి అందరూ ఏం మాట్లాడతారు, ఎవరి చర్చలు ఎట్లుంటాయని ప్రతి ఒక్కరు టీవీలో కత్తుకొని పోయి చూస్తున్నటువంటి సందర్భంలో రెచ్చగొట్టే మాటలు మనం చూసినాం. మాట్లాడితే పేర్లు మార్చుడు, మాట్లాడితే మీరు ఇదేనా అభివృద్ధి అని 60 రోజులకే ప్రశ్నిస్తున్న ఈ దుర్మార్గులకి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. 60 రోజులకు ప్రశ్నించుడు కాదు, మీకు 10 ఏళ్ళంటే 3600 రోజులకు పైగా మీకు సమయాన్ని కేటాయించిన ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రజల కష్టాలను పట్టించుకోక ప్రజల బాగోగుల్ని గాలికి వదిలేసి ఏమీ చెయ్యకుండా మీ ఇష్టానుసారంగా తెలంగాణని అప్పులపాలు చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి ఈరోజు మాకు 39 మంది ప్రతిపక్ష నాయకుల మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెట్టినరు అని పెద్ద విర్రవీగుతున్నటువంటి మీకు నేను చెప్తున్నా, కూలిపోతుంది అని నిన్నటిదాకా ఒక ఎత్తు మాట్లాడి ఈరోజు అసెంబ్లీలో మీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడినటువంటి మీకు ఈరోజు మా నాయకులు అయితే సమాధానం చెప్పిండ్రు. కానీ ఒక అధికార ప్రతినిధిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు అడిగి ఈరోజు సమస్యల మీద పరిష్కరిద్దామని కూర్చున్నటువంటి అసెంబ్లీలో అధికార ప్రతినిధిగా నేను కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు హరీష్ రావు కానీ ఇంకెవరన్నా కానీ ఎవరో మొన్నటిదాకా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈరోజు మరి జనగాం ఎమ్మెల్యే అయినటువంటి చాలాసార్లు ఈరోజు అవకాశం వచ్చింది కదా అని అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. తిప్పికొట్టినటువంటి అంటే మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మా మంత్రులు, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు అందరూ మీ మాటలకు ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి విషయాల్ని మరి మరోసారి గుర్తు చేసుకుందాం. మహిళల విషయంలో, మహిళల ఉచిత బస్సు విషయంలో ఎంత అక్కస్సు నింపుకున్నారు, ఎంత కడుపులో అంటే మహిళలకి ఏ ఆనందాన్ని కూడా ఉంచొద్దు అనే విధానంగా ఉచిత బస్సు ఇస్తుంటే తట్టుకోలేనటువంటి వీళ్ళు మరి ఆటో కార్మికుల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తామని అంటున్నారు. కానీ గతంలో 54 రోజులు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు ధర్నా చేసినా కూడా 30 మందికి పైగా చచ్చిపోతే పట్టించుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం, ఇంటర్ విద్యార్థులు పైనుంచి దూకి చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించినటువంటి ఆనాటి ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? కానీ మేము ఏ తప్పు చేయట్లేదు. తెలంగాణ మహిళలు 51% ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఉండడం కోసం వారికి ఉచిత బస్సుని కల్పించడం మేము చేసిన తప్ప. దీనికి మీకు ఇష్టం ఉన్నదా లేదా అని ఈరోజు సభా సాక్షిగా మా సీతక్క గారు కానీ, మా మంత్రులు కానీ, ఇతర మంత్రులు కానీ అందరు అడగడం మనం చూసినాం. దానికి సమాధానం మీ దగ్గర లేదు. గొయ్యి అని గొడుగుతున్నటువంటి మీరు ఈరోజు దానికి జవాబు చెప్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి చీతు అని మేము మొహం మీద ఉముస్తారు కాబట్టి జవాబు అక్కడ చెప్పట్లేదు, బయట ఆటో కార్మికుల్ని రెచ్చగొడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు అనేది అందరికి కనబడతలేదా కంటికి? 1000 రూపాయలు ఇస్తారంట, నెలకి 1000 రూపాయలు సరిపోతాయి అంటే నేను ఆటో కార్మికులకి ప్రభుత్వం ఆసరాగా నిలబడుతుందని చెప్పినాం. కానీ వారి కుటుంబాన్ని నెలకు 10,000, 20,000 ఇచ్చి పోషించేటంత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ధనాగారం నింపిపోలేదు. పోషించేటంతా మేము ఆ రోజు ధనిక రాష్ట్రంగా ఇచ్చినట్టు కనీసం అప్పులు లేకుండా కూడా ఇవ్వలేదు. మరి ఏ విధంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 10,000 కాదు 10 లక్షలు కూడా నెలకిస్తాం. కానీ సంపద అంత ఉంచిండా? తెలంగాణను అప్పుల పాలు చేసిండు. తెలంగాణను అమ్ముకునే పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి కేసీఆర్, వారి మంత్రివర్గం. ఈ రోజు మా నాయకులు అడిగినటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం ఉన్నదా? మీరు చేసినటువంటి అవినీతిలో గాని, మీరు చేసినటువంటి స్కామ్లలో గాని ఎక్కడన్నా మీకు జవాబు చెప్పే ధైర్యం ఉందా? మాటను మార్చేసి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, సీతక్క కానీ ఇతర మా మంత్రులు కానివ్వండి, విప్పులు కానీ మాట్లాడినటువంటి మాటలకు ఒక్కదానికన్నా సమాధానం ఉందా? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఒక ప్రశ్న వేసారు. మీరు నీళ్ల మీద చర్చ చేస్తుంటే మరి మేమంట రాసిచ్చి వచ్చినామంట 17వ తారీఖు జనవరి 17 కంటే ఏవేవో డేట్లు కూడా చెప్పి ఏమేమో ఒక పేపర్ పట్టుకొని వచ్చి చూపించాడు. తిప్పి కొట్టినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి మొహం మీద
ఇక ఏమిడితో కొట్టాలనో అన్నట్టుగా కొట్టినట్టే మీకు సమాధానం చెప్తే దాని గురించి లేదు. అంటే ప్రతిదీ దాన్ని డైవర్షన్ చేసే కార్యక్రమం మీరు అసెంబ్లీలో తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి దిశగా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటికి పెడుతుంటే మీరు తట్టుకోలేనటువంటి మీరు ఈరోజు ఆ సమస్యని పక్కదారిలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి రేపొద్దున చేయాల్సినటువంటి అభివృద్ధి కోసం మేము అసెంబ్లీలలో మాట్లాడదామనే ప్రయత్నం చేస్తే దాన్ని పక్కదారిలో పట్టించి మీరు చేసిన అవినీతి విషయంలో మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి మీ నాయకులు కదా ఈరోజు. నేను అడుగుతున్నా, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేనా ఈరోజు అసెంబ్లీలో నాయకులు? ఎంతసేపు అప్పుడు ఫామ్ హౌస్లలో వండుకునే, గతంలో ఎన్నడూ కూడా సెక్రటేరియట్కి రాలేదు. ఎంతసేపు ఎన్నడన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఒకరోజు వచ్చి మాట్లాడిపోతుండే. ఎవరప్ప ఈయన? దొర అహంకారమా? ప్రతిపక్షంలో కూర్చోబెట్టిను. మొన్న నీ హోదా దక్కించుకోనికి నీ ఎమ్మెల్యే పదవి సంతకం పెట్టడం కోసం అసెంబ్లీకి కట్టెబట్టుకొని వచ్చినటువంటి చంద్రశేఖరరావు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా కూర్చొని ప్రశ్నించడానికి నీకు శాతగాలేదా రానికి? నా మోషా లేకపోతే రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే సత్తా లేకనా, ధైర్యం లేకనా, సాహసం చెయ్యలేకనా? ఏంది అంటే ఈరోజు కాళేశ్వరం ఇష్యూ ఎక్కడన్నా బయటికి వస్తుందేమో, లేకపోతే కృష్ణా జలాల విషయం మాట్లాడతారేమో, లేదంటే నాగార్జున సాగర్ ఇష్యూ బయటికి వస్తుందేమో అని భయంతోనా, లేకపోతే నువ్వు అంటబెట్టి నీ వర్గానికి పంచుకున్నటువంటి రాష్ట్ర సంపదని, రాష్ట్ర 4 కోట్ల మంది జనాభా సొమ్ముని మీరు మింగేసిన విషయం బయట పెడతారనే భయంతోనా, లేకపోతే దేనికోసం రాలేదు చంద్రశేఖరరావు గారు అని అడుగుతున్నా. ఏ విధమైనటువంటి సత్తా లేదో ఒక్కసారి మరోసారి నిరూపితమైంది. లాస్ట్ టైం ఏమో పడిపోతుంది, ఈసారేమో తప్పించుకుంటుంది. ఇక ఎన్నిసార్లు తప్పించుకుంటారో మనకు తెలియదు. కానీ ఇప్పటికైనా నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టిన మీరు వచ్చి ప్రశ్నించాలి, మీరు మాట్లాడాలి, మీరు అడగాలి, ధైర్యంతో మాట్లాడాలి. మేము మీకు ఆ సమయాన్ని ఇస్తున్నాం. ఆ సమయాన్ని ఎన్ని రోజులైనా పొడిగించడానికి మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఉంటాయి రేపటి నుంచి. దయచేసి మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరిగా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మేము శిరసా వహిస్తామని చెప్పినటువంటి మాటలు రాకపోతే కనుక చెప్పినటువంటి మాటలు అబద్ధాల మూటలు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మీ ఇంకితం మీదనే వదిలేస్తున్నాం, మీ జ్ఞానం మీదనే వదిలేస్తున్నాం. మీరు మాట్లాడాలి అని తెలంగాణ ప్రజలు, మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని కూడా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. దయచేసి రేపు అసెంబ్లీకి రావాలని మేము విన్నవించుకుంటున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు జవాబులు మీ నోట వినాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దయచేసి మీకోసం, మీ సొంత లాభాల కోసం కాదు, ఇది ప్రజల కోసం. గుర్తుంచుకోండి. కాళేశ్వరానికి రెడీగా ఉంటారా? 13వ తారీఖున రేవంత్ రెడ్డి గారు 119 మందిని కాళేశ్వరానికి తీసుకెళ్తామన్నారు. మరి ప్రాజెక్టు కూలిపోయింది. ఆ ప్రాజెక్టును చూపించడానికి 119 మందిని పూర్తిగా అరేంజ్మెంట్స్ చెయ్యమని సభాపతి కోరడం జరిగింది. అందరు అక్కడికి వెళ్తారు, మీరు కూడా అక్కడికి వస్తారని మేము కోరుకుంటున్నాం. మరి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే మీరు పెట్టినటువంటి, ఇక్కడ కృష్ణా జలాలకు పెట్టినటువంటి బొక్క ఎంతనో, కాళేశ్వరం మీద మరి మేడిగడ్డ దగ్గర మీరు 1,00,000 కోట్లు నీళ్ళల్లో కలిపింది ఎంత నిజమో ప్రజలకు చూపించాలి కదా. దొరా, దయచేసి అసెంబ్లీలో నీకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుంటారు. రాకపోతే నీ విజ్ఞతని